వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు డయాబెటిస్తో బాధపడుతున్నారా? ఒక్కసారిగా బరువు తగ్గడం లేదా పెరగడం జరుగుతుందా? డయాబెటిస్ ఎన్ని రకాలుగా ఉంటాయి? డయాబెటిస్కు అధిక ఒత్తిడి ప్రధాన కారణమా? డయాబెటిస్ సమస్యకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ సోమనాథ్ గుప్తా. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. డాక్టర్, జనరల్గా ఏజ్తో సంబంధం లేకుండా చాలా మంది దగ్గర వింటున్నమాట డయాబెటీస్. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఓకే, ఈ డయాబెటీస్ అనగా మనము తెలుగులో మధుమేహం అంటాము. యూజువల్గా ఈ డయాబెటీస్ అనేది షుగర్ లెవెల్స్ మన బాడీలో నార్మల్గా మనం తినే ఫుడ్ నుంచి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అని 3 రకాలుగా ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్ అనేది ఉత్పత్తి అయ్యి అది బాడీలో మనకి ఎనర్జీగా యూజ్ అవుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోను తగ్గడము, లేకపోతే ఇన్సులిన్ అనే హార్మోను సరిగ్గా పనిచేయకపోవడం, వాటి వల్ల షుగర్ లెవెల్స్, మెయిన్గా గ్లూకోజ్ లెవెల్స్ అని బాడీలో అధిక శాతం పెరగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్నే మన మధుమేహం, డయాబెటీస్ అంటాం. అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? లక్షణాలు అంటే డయాబెటీస్లో అందరికీ లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక 10 మందికి షుగర్స్ ఎక్కువ ఉంటే దాంట్లో 3కి మాత్రమే లక్షణాలు ఉంటాయి. లక్షణాలు యూజువల్గా మనం క్లాసికల్ సిమ్టమ్స్ అంటాము. యూజువల్గా దప్పిక బాగా ఇవ్వడము, యూరినేషన్ ఎక్కువగా అవ్వడము, బరువు తగ్గడము, యాజ్ వెల్ యాజ్ ఇచ్చింగ్ రావడము అండ్ వీక్నెస్గా అనిపించడము, ఈజీ ఫెటిక్ అంటాం. అంటే త్వరగా కొద్దిగా పని చేస్తేనే అలసిపోవడం, చెమటలు బాగా పెట్టడము, ఇలాంటి సిమ్టమ్స్ కొందరికి మాత్రమే చూస్తాం. చాలామందికి, ఒక 70% మందికి మాత్రం ఎటువంటి లక్షణాలు ఉండకపోవడము, ఏదో కారణానికి పరీక్షలు చేసుకుంటే దాంట్లో కనిపించడం షుగర్ లెవెల్స్ ఎక్కువగా, లేకపోతే కొన్ని సిమ్టమ్స్ జెనిటల్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఎటిపికల్ సిమ్టమ్స్ అంటాం. అంటే వెయిట్ పెరగడము, వెయిట్ తగ్గడము, లేకపోతే బాగా అలసట రావడము, నిద్ర పట్టకపోవడము, కొందరికి స్కిన్ బాగా ఇచ్చింగ్ అయ్యి ర్యాషెస్ లాగా ఫామ్ అవ్వడము, యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా రావడము, లేకపోతే బాడీలో ఎటువంటి అదర్ ఇన్ఫెక్షన్స్ లైక్ నిమోనియా ఇలాంటివి కామన్గా రావడము. అండ్ ఇలాంటి కారణాల్లో మనము షుగర్ లెవెల్స్ చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువగా కనిపించడం చూస్తూ ఉంటాం. అండ్ ఒక్కసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత మెడిసిన్ ద్వారా కావచ్చు కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఓకే, డయాబెటీస్ అనేది యూజువల్గా మనం చాలామంది డిసీజ్గా చూస్తాం. డిసీజ్ కంటే దీన్ని డిసార్డర్ అనడం బెటర్. డిసార్డర్ అనే ప్రాబ్లం యూజువల్గా కంట్రోల్ చేస్తే హెల్ప్ అవుతుంది, బట్ క్యూరబుల్ యూజువల్గా 95% ఆఫ్ ద కేసెస్లో క్యూరబుల్ ఉండదు. కొన్ని కారణాల్లో లైక్ ఒబేసిటీ అంటాం. అంటే మనము అధిక శాతం బరువు ఉండడం వల్ల షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఒబేసిటీ వల్ల ఇన్సులిన్ అనేది సరిగ్గా పని చేయకపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, దానివల్ల డయాబెటీస్ వచ్చి ఒకవేళ వాళ్ళు వెయిట్ తగ్గితే షుగర్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా అని అందరికీ రివర్స్ కాదు. షుగర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒబేసిటీయే కాకుండా ఫ్యామిలీ హిస్టరీ, వారసత్వం ద్వారా. ఇప్పుడు ఈ మధ్య వారసత్వం కంటే ఎక్కువ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ మనము స్ట్రెస్ ఎక్కువ అవ్వడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, యాక్టివిటీ సరిగ్గా చేయకపోవడము, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా పాటించకపోవడము, ఇలా డిఫరెంట్ కారణాల వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కారణం బట్టి రివర్స్ అవుతుందా లేదా అన్నది అది మనము అవగాహన, అంటే ఎగ్జామిన్ చేసి యాజ్ వెల్ యాజ్ దాన్ని బట్టి టెస్టులు చేసి దాన్ని బట్టి చెప్పగలుగుతామే. కానీ అన్ని డయాబెటీస్ రివర్స్ అవ్వడం చాలా కష్టం. లేటెస్ట్గా ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా డయాబెటీస్ ఉందని నిర్ధారించడం జరుగుతుంది? యూజువల్గా మొదటి నుంచి మనం ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ అని చేసుకుంటూ ఉండేవాళ్ళము. దాని ద్వారా డయాబెటీస్ ఉందా లేదా అని చెప్పేవాళ్ళం. అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ 100 నుంచి 200 మధ్య నార్మల్గా అంటాము. 200 పైన వచ్చిన వాళ్ళకు షుగర్ ఉంది అని చెప్పేవాళ్ళం. కానీ అలా అందరికీ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ద్వారా డయాబెటీస్ డిటెక్ట్ అవ్వడము చాలా కష్టం. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, అంటే 10 నుంచి 12 గంటలు ఏమి తినకుండా ఉండి మార్నింగ్ ఫాస్టింగ్ బ్లడ్ శాంపుల్ తీసుకొని దాంట్లో 126 కంటే ఎక్కువ ఉన్నా, లేకపోతే తిన్న తర్వాత 1.5 నుంచి 2 గంటల మధ్యలో షుగర్ లెవెల్ చెక్ చేస్తే దాంట్లో 200 పైన ఉండడము, ఆర్ 3 months యావరేజ్ అంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అనే పరీక్ష ఉంటుంది. దాంట్లో ఒకవేళ 6.4, 6.4 పైన ఉంటే వీళ్ళను డయాబెటీస్గా నిర్ధారిస్తాం. అలానే ఈ మధ్య చాలా డిఫరెంట్ పరీక్షలు వచ్చాయి. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని CGM అనే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దాంతో మనం షుగర్ లెవెల్స్ 24 అవర్స్ కంటిన్యూస్గా చెక్ చేసుకోవడం, అలా 7 నుంచి 15 రోజులు చెక్ చేసుకోవడం, వాళ్ళకు మిడిల్లో కొద్దిగా షుగర్ ఫ్లక్చువేషన్స్ అయితే ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ డిటెక్ట్ చేయడము, గ్లైసెమిక్ వేరియబిలిటీ, టైమ్ ఇన్ రేంజ్, అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మనము ఈ మధ్య వచ్చిన పరీక్షలతో ఎర్లీగా, అంటే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళు ఆర్ ఇప్పుడే డయాబెటీస్ స్టార్ట్ అయిన వాళ్ళని కూడా మనము స్క్రీన్ చేయొచ్చు. అలాగే ప్రజెంట్ మనం చూస్తుంటే చిన్న వయసు నుంచి కూడా డయాబెటీస్ ఉందనే వినిపిస్తూ ఉంది. అసలు ఏంటి ప్రజెంట్ లైఫ్ స్టైలే రీజన్ అంటారా? ఓకే, చిన్న వయసు నుంచి అంటే 2 విధాలుగా. ఒకటి పుట్టగానే,
అండ్ ఇంకోటి ఏంటంటే అడాలసెంట్ అంటే అరౌండ్ 18 ఇయర్స్ దాటిన వాళ్ళకు, ఇంకోటి 30 ఇయర్స్ వచ్చే వాళ్ళు. సో డయాబెటీస్లో 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ మనం వింటూ ఉంటాం. చాలామంది అంటూ ఉంటారు టైప్ 1 డయాబెటీస్ అని, టైప్ 2 డయాబెటీస్ అని. సో ఈ టైప్ 1 టైప్ 2 ఎలా డివైడ్ చేస్తాము అంటే ఇప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి బట్టి, ఇన్సులిన్ పనితనాన్ని బట్టి డివైడ్ చేస్తాం. కొందరికి ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ ఉంటుంది, వాళ్ళకు ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ బాడీలో అతిగా ఉండడం చూస్తాం. వాళ్ళనే టైప్ 1 డయాబెటీస్ అంటాం. అది యంగ్ ఏజ్లో వస్తుంది. మన బాడీలో కొన్ని యాంటీబాడీస్ సెక్రీట్ అయ్యి మన ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలని తగ్గిస్తూ ఉంటుంది. దానివల్ల షుగర్స్ పెరగడం చూస్తుంటాం. అలానే టైప్ 2 డయాబెటీస్ అంటే మన లైఫ్ స్టైల్కి, మన జెనెటిక్ కాజెస్ అంటే మన వారసత్వం ద్వారా వచ్చేది. 5-10 సంవత్సరాల క్రితం మనం చాలా చెప్పుకునే వాళ్ళం వారసత్వంలో మాకు డయాబెటీస్ ఉంది కాబట్టి వచ్చే ఛాన్సెస్, వారసత్వం లేదు కాబట్టి రాదు. ఇప్పుడు అలా వారసత్వం కంటే ఎక్కువ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఫామ్ అయ్యారు. వాటి వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువ అవ్వడము, ఫ్యామిలీ వల్ల ఎక్కువగా యాక్టివిటీ చేయకపోవడము, వెస్ట్రన్ డైట్స్ ఎక్కువగా ఫాలో చేయడము, అండ్ నిద్ర సరిగ్గా లేకపోవడము, అతిగా బరువు ఎక్కువ అయిపోవడం, ఇలాంటి కారణాల వల్ల యంగ్ ఏజ్లో 30-35 ఇయర్స్లోనే టైప్ 2 డయాబెటీస్ రావడం చూస్తున్నాం. సో అంటే ఒక డయాబెటీస్ పేషెంట్ని మీరు ఎలా ఫాలో అప్ చేస్తూ ఉంటారు? యూజువల్గా డయాబెటీస్ పేషెంట్స్ మందులు ఎలా వాడుతున్నారు, ఏ స్టేజ్లో డయాబెటీస్ ఉంది దాన్ని బట్టి ఫాలో అప్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అంటాం. కొందరికి డయాబెటీస్ ఎర్లీ స్టేజ్లో ఉంటుంది, అంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ అంతగా కంట్రోలబుల్గానే ఉంటాయి. ఒట్టి డైట్ అండ్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తుంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ హెల్ప్ అవుతాయి మెడిసిన్స్ పెట్టకుండానే. కొందరికి మెడికేషన్స్ కూడా అవసరం పడుతుంది. మెడికేషన్స్లో వివిధ రకాలు ఉంటాయి. కొందరికి 1 to 2 ట్యాబ్లెట్స్, కొందరికి ట్యాబ్లెట్స్తో పాటు ఇన్సులిన్ అవసరం పడుతుంది. ఇన్సులిన్లో కూడా నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో లెవెల్స్ ఆఫ్ షుగర్ లెవెల్స్ బట్టి, డైట్ బట్టి, వాళ్ళ యాక్టివిటీ బట్టి అండ్ వాళ్ళ మెడికేషన్స్ బట్టి వాళ్ళ ఫాలోఅప్ నడుస్తుంటుంది. ఇప్పుడు ఒట్టి ట్యాబ్లెట్స్ మీదే ఉన్న వాళ్ళకు యూజువల్గా 1 month ఒకసారి ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళ గ్లూకోమీటర్తో ఎవ్రీ 1 week to 15 days షుగర్ లెవెల్ చెక్ చేసుకుంటూ మేము వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ ఉండడము అండ్ ఎవ్రీ 1 month to 2 months హాస్పిటల్ విజిట్ చేయడం చేస్తుంటాం. అలానే ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళకు ఇన్సులిన్ లెవెల్స్ బట్టి ఉంటుంది. ఇన్సులిన్ కొందరు బేసల్ ఇన్సులిన్ అంటారు, అంటే 24 గంటలకు ఒక ఇన్సులిన్ ఇస్తే సరిపోతుంది. కొందరికి బోలస్ ఇన్సులిన్స్ అంటాం, బేసల్ బోలస్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సులిన్స్ ఉంటాం. వాళ్ళకి ఏం చెప్తామంటే యూజువల్గా ఫాలోఅప్ రోజు హాస్పిటల్కి వచ్చి ఫాలోఅప్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళు వాట్సాప్ ద్వారా వాళ్ళు ఇంట్లో గ్లూకోమీటర్తో చెక్ చేసుకోవడము, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్తో షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడం, దాంతో రెగ్యులర్గా ఫోన్ ద్వారా ఫాలోఅప్ చేస్తూ ఎవ్రీ 1-2 monthsకి హాస్పిటల్లో ఫాలోఅప్ చేయమంటాం. అలాగే కొంతమందికి మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు అని చెబుతూ ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, ప్రీ డయాబెటీస్ అనగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉండడము అండ్ ప్రీ డయాబెటీస్లో రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యూజువల్గా ప్రీ డయాబెటీస్ అంటే ఇందాక షుగర్ లెవెల్స్ నేను చెప్తున్నట్టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒకవేళ 100 నుంచి 126 మధ్యలో ఉండడము, తిన్న తర్వాత 1.5 నుంచి 2 గంటల తర్వాత షుగర్ లెవెల్స్ చెక్ చేస్తే తిన్న తర్వాత 140 నుంచి 199 వరకు ఉండడము, 3 months యావరేజ్ HbA1c అనేది 5.8 నుంచి 6.4 మధ్యలో ఉంటే వీరిని ప్రీ డయాబెటీస్ అంటాం. వీరికి డయాబెటీస్ లేదు కానీ ఇన్ ఫ్యూచర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న, వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోయినా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఈజీగా అవుతుంది. కానీ ప్రీ డయాబెటీస్ అనేది డయాబెటీస్ లాగా రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 కామన్గా ఉంటాయి. సో వాళ్ళకు హెల్తీ లైఫ్ స్టైల్ అంటే టైంకి తినడము, లేట్ నైట్ డిన్నర్స్ అవాయిడ్ చేయడము, స్ట్రెస్ తగ్గించుకోవడము, ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ మెయిన్గా సింపుల్ కార్బోహైడ్రేట్స్ తగ్గించడము, ప్రోటీన్ ఫ్యాట్ కంటెంట్ కొద్దిగా పెంచడము, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పెంచడము, గుడ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇలాంటి డైట్ అండ్ యాక్టివిటీ మెయిన్గా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సరి చేసుకుంటే వాళ్ళకు రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ చాలామంది డయాబెటీస్ అనగానే భయపడుతూ దాన్ని ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా పెంచుకుంటూ ఉంటారు. సో ఏ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుందంటారు? సో మనకు అంటే అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు క్లాసికల్ సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువ మందికే ఉంటాయి. 10%, 10లో 3 మాత్రమే క్లాసికల్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదో, ఆర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే డైట్, యాక్టివిటీ, డ్రగ్ ఇలాంటి మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకోవడం అంటే ఈ యాన్యువల్ చెకప్స్ లాగా ఇయర్లీ వన్స్ చెక్ చేసుకుంటూ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు గ్లూకోమీటర్ ఇంట్లో ఉంటే వాళ్ళు రెగ్యులర్గా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండడం నెలకు ఒకసారి. దాంతో మనకు అవగాహన వస్తుంది మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఆ షుగర్ లెవెల్స్ బట్టి ఒకవేళ ప్రీ డయాబెటీస్ రేంజ్కి వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మందులు లేకుండానే ఓన్లీ డైట్ అండ్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ రిలేటెడ్ మోడిఫికేషన్స్తో వాళ్ళు చాలా మందికి రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటున్నారు, ఫుడ్ విషయంలో కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఈ స్ట్రెస్ కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ జోలికి వెళ్లకుండా ఉండొచ్చు అంటారు? ఓకే,
లైఫ్ స్టైల్ మెయిన్గా నేను చూసింది ఒబేసిటీ అనేది ఒక మెయిన్ కారణం అండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కానీ సరిగ్గా పనిచేయదు. వాటి వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువ చూడడం చూస్తాం. సో ఇలాంటి వాటికి వెయిట్ తగ్గించడం చాలా యాక్టివిటీ పెంచో లేకపోతే డైట్ మోడిఫై చేసో దాన్ని బట్టి వీ కెన్ రెడ్యూస్ ద వెయిట్. అలానే కాకుండా కొందరు ఈ వర్కింగ్ లైఫ్ స్టైల్ వల్ల, అంటే ఎక్కువసేపు వర్క్ చేయడము, సెడెంటరీ లైఫ్ స్టైల్, మెయిన్గా కూర్చొని వర్క్ చేయడం, ఎటువంటి యాక్టివిటీ లేకపోవడం, వీటి వల్ల కూడా షుగర్స్ ఎక్కువ అవ్వడం చూస్తుంటాం. ఎక్కువ వర్క్ చేసి దానివల్ల ఏంటంటే నిద్ర సరిగ్గా లేకపోవడం, దానివల్ల మన బాడీలో కొన్ని హార్మోన్ లెవెల్స్, మెయిన్గా కార్టిసోల్ అనే హార్మోన్ లెవెల్స్ పెరగడము, వాటి వల్ల షుగర్ ఉత్పత్తి ఎక్కువ అవ్వడం చూస్తుంటాం. సో మెయిన్గా ఇలాంటి వాళ్ళకు సజెస్ట్ చేసేది ఏంటంటే రోజుకి ఒక గంట పాటు ఎటువంటి వ్యాయామం, ఐదర్ ఎక్సర్సైజ్ చేయడము, లేకపోతే యోగా చేయడము, లేకపోతే జిమ్కి వెళ్ళడము, లేకపోతే జాగింగో, వాకింగో, ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ రోజుకి ఒక గంట దానికోసం కేటాయించడం, అట్లీస్ట్ 6 రోజులు వారంలో మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలానే కాకుండా డైట్లో మనం అనుకుంటాం షుగర్ లెవెల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫుడ్ మానేస్తే సెట్ అవుతుంది అనుకుంటాం. ఫుడ్ మానేయడం అన్నది కరెక్ట్ కాదు. ఫుడ్ మానేయడం వల్ల మన బాడీలో కొన్ని డిఫరెంట్ మెకానిజమ్స్ ద్వారా మన షుగర్ ఉన్నదానికంటే ఎక్కువ అవ్వడం చూస్తుంటాం. సో ఇలాంటి కారణాల్లో మనము కొద్దిగా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అని 3 మేజర్ మన సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉంటాయి. వాటిలో కార్బోహైడ్రేట్స్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రేక్ఫాస్టే చేస్తున్నాం. మనం రొటీన్గా బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీయో, దోసానో, బజ్జీయో, బోండానో, పూరియో, పొంగలో, పరోటానో ఇలాంటివి తీసుకోవడం చేస్తుంటాం. సో వీటిని తగ్గించి సింపుల్ కార్బోహైడ్రేట్స్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ లైక్ కాంప్లెక్స్ కార్బ్స్ యాడ్ చేయడం, అంటే ఓట్ మీల్ కానీ, లేకపోతే సౌత్ ఇండియన్స్కి నచ్చేటట్టు ఓట్స్ ఉప్మా లాగా చేసుకోవడం, మన టేస్ట్ కూడా బాగుంటుంది, ప్లస్ షుగర్ లెవెల్స్ కూడా హెల్ప్ అవుతుంది. అలానే కొద్దిగా రాగులు ఆర్ మిల్లెట్స్, ఈ మధ్య కొద్దిగా రాగితో ఇడ్లీ దోశలు, మిల్లెట్స్తో ఇడ్లీ దోశలు కూడా సౌత్ ఇండియన్ పరంగా చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా టేస్ట్కి బాగానే ఉంటాయి, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంటాయి. అండ్ కొద్దిగా ప్రోటీన్స్ లైక్ స్ప్రౌట్స్, ఇలాంటి ఫుడ్స్ బ్రేక్ఫాస్ట్లో చాలా హెల్ప్ చేస్తుంటాయి. అలానే లంచ్, డిన్నర్లో మనం ఎక్కువగా మన సౌత్ ఇండియన్ మీల్ ప్రకారం ఎక్కువగా రైస్ తినడం చేస్తుంటాము. యాజ్ వెల్ యాజ్ కొన్ని ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, ఇలాంటివి ఫ్రైడ్ కర్రీస్ చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి వాటిని తగ్గించాలి అంటే ఎక్కువగా మనము వెజిటేబుల్స్ అండ్ పల్సెస్ మీద మన మీల్లో 70% డిపెండ్ అయ్యి 30% కార్బ్స్ మీద డిపెండ్ అయ్యి, ఆ కార్బ్స్లో కూడా సెరల్స్లో రైస్ అనేది తగ్గించి దాని ప్లేస్లో వీట్ కానీ, జోవర్ కానీ, మిల్లెట్స్ కానీ ఇలాంటివి రిప్లేస్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వేరే ఏదైనా కంప్లైంట్ హెల్త్కి సంబంధించి వస్తే వాళ్ళని ఎలా ఫాలో అప్ చేయడం జరుగుతుందంటే? ఓకే, డయాబెటీస్ షుగర్స్ ఎక్కువ ఉంటే వెంటనే ప్రాబ్లం వస్తుంది అనుకుంటాము. చాలా తక్కువ మందికే వెంటనే ప్రాబ్లం వస్తుంది. సో షుగర్స్ ఎక్కువ ఉంటే సంవత్సరాల తర్వాత ఒక 3 నుంచి 5 సంవత్సరాలు షుగర్ లెవెల్స్ బట్టి, కొందరికి అతిగా షుగర్ లెవెల్స్ ఉంటే త్వరగానే కాంప్లికేషన్స్ వస్తాయి. కొందరికి షుగర్ లెవెల్స్ జస్ట్ 10 to 15, 20 నార్మల్ లెవెల్స్ కంటే ఎక్కువ ఉండడం వల్ల ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటువంటి కాంప్లికేషన్స్లో మెయిన్గా నరాలు ఇన్వాల్వ్ అవ్వడము, మన చూపు మందగించడము, మన స్కిన్ రిలేటెడ్ చేంజెస్ రావడము, మన కిడ్నీ మీద ఎఫెక్ట్ పడ్డము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. దీన్నే డయాబెటిక్ నెఫ్రోపతి, రెటినోపతి అండ్ న్యూరోపతి అంటారు. సో మెయిన్గా ఈ కాంప్లికేషన్స్ ఏంటంటే షుగర్స్ మనము ఒక 5-10 సంవత్సరాల తర్వాత మన దగ్గరకు వచ్చిన షుగర్స్ని కంట్రోల్ చేయడం ఈజీయే, కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి ఒకసారి మన బాడీలో వస్తే దాన్ని కంట్రోల్ చేయడం అన్నది అది చాలా ప్రాబ్లమెటిక్ అండ్ చాలా టైం తీసుకునే ప్రాసెస్. కొందరికి కంట్రోల్ అవ్వడం కూడా కష్టంగా అవుతుంది. అండ్ కొంతమంది చెప్తూ ఉంటారు షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయి లేదంటే హై అయ్యాయి అని చెబుతూ ఉంటారు. ఎలాంటి సందర్భాల్లో ఈ సిచ్యువేషన్ వస్తుందంటారు? ఓకే, సో మెయిన్గా షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడము, చాలామందికి డయాబెటీస్ వచ్చిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత కొన్ని మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేయడం చూస్తుంటాం. సో మెడికేషన్స్లో ఇన్సులిన్ కానీ, టాబ్లెట్స్ కానీ, ఇలాంటి మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఐదర్ మెడికేషన్ ఓవర్ డోస్ వల్ల కొందరికి షుగర్ లెవెల్స్ పడడం చూస్తుంటాం. అది ఒక ప్రాబ్లం. కానీ ప్రతిసారి మెడికేషన్స్ ఓవర్ డోస్ వల్ల షుగర్ పడిపోవడం చూడడం, కొన్ని కారణాల వల్ల కూడా షుగర్ తక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెడికేషన్స్ పెట్టిన తర్వాత చాలామంది డైట్ సరిగ్గా తినకపోవడం చేస్తుంటారు. సో మెడికేషన్స్ వాడుతూ ఫుడ్ కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్, బట్ ఫుడ్ మానేయడము ఆర్ టైంకి తినకపోవడము, ఇలాంటి వాటి వల్ల కూడా షుగర్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలానే కొందరికి ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, నిమోనియా కానీ, వేరే ఎటువంటి ఇన్ఫెక్షన్స్లో అయినా షుగర్స్ ఫ్లక్చువేట్ అవ్వడం సర్వసాధారణం. కొన్ని బాడీలో ఆర్గన్ ఇష్యూస్ లైక్ లివర్ కానీ, కిడ్నీస్ కానీ, ఇలాంటివి ప్రాబ్లమేటిక్ అయినప్పుడు అప్పుడు కూడా షుగర్ ఫ్లక్చువేట్ అవ్వడము, షుగర్ పడ్డము, ఇలాంటివి చూస్తుంటాం. అలాగే కొంతమంది డయాబెటిక్ అటాక్ అయిన తర్వాత బరువు పెరగడం అని కొంతమంది చెప్తారు, కొంతమంది బరువు తగ్గిపోతూ కూడా ఉంటారు. సో ఈ వేరియేషన్స్ ఎందుకంటారు? యూజువల్గా షుగర్స్ ఎక్కువ అయినప్పుడు మన బాడీలో, షుగర్ అంటే ఏంటి, ఒక ఎనర్జీ సోర్స్ ఆఫ్ ఫుడ్.
సో షుగర్స్ ఎక్కువ ఉన్నాయంటే మన బాడీ ఆ షుగర్స్ని యూటిలైజ్ చేయట్లేదని. అప్పుడు మన బాడీ అదర్ మెకానిజమ్స్లో షుగర్స్ని యూటిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది, లైక్ ఫ్యాట్ ఆర్ ప్రోటీన్స్. ఇవి బ్రేక్ అయినప్పుడు మన బాడీలో వెయిట్ లాస్ అవుతుంది. సో షుగర్స్ ఎక్కువ ఉంటే చాలా కాలం పాటు, ఒక 6 నెలలతో సంవత్సరం, సర్వసాధారణంగా బరువు తగ్గడం చూస్తాం బరువు పెరగడం కంటే. కొన్ని కారణాలు, మందులు పెడతాం, మందులు పెట్టినప్పుడు ఇన్సులిన్ అనేది ఒక గ్రోత్ హార్మోన్, దానివల్ల వెయిట్ పెరగడం చూస్తాం. బట్ అది యూజువల్గా హెల్తీ వెయిట్ గెయిన్ ఉంటుంది కానీ అన్హెల్తీ వెయిట్ గెయిన్ అయితే కాదు. అలానే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మందులు, సల్ఫనైల్యూరియా అనే డ్రగ్స్ ఉంటాయి, ఇలాంటి అండ్ పయోగ్లిటజోన్స్ అంటారు, ఇలాంటి డ్రగ్స్ వల్ల కొద్దిగా వెయిట్ గెయిన్ చూస్తుంటాం. అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు డయాబెటిక్ సంబంధించి? సో యూజువల్గా ట్యాబ్లెట్స్లో చాలా డిఫరెంట్ కొత్త ట్యాబ్లెట్స్ వచ్చాయి. సల్ఫనైల్యూరియాస్ అనేవి ఎప్పటి నుంచో పాత రకాల ట్యాబ్లెట్స్, కానీ దాంట్లో సెకండ్ జనరేషన్ సల్ఫనైల్యూరియాస్ అని స్టార్ట్ అయ్యాయి. వాటితో వెయిట్ గెయిన్ కానీ హార్ట్ మీద ఎఫెక్ట్ కానీ తక్కువగా ఉంటుంది. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్, GLP-1 రిసెప్టార్ ఎనలోగ్స్ అని, సెమాగ్లూటైడ్ అనే ట్యాబ్లెట్ వచ్చింది. ఇది వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, ప్లస్ షుగర్స్ని రెడ్యూస్ కూడా చేస్తుంది. ట్యాబ్లెట్సే కాదు, ఇన్సులిన్ అంటే అందరికీ ఒక అవగాహన ఉంటుంది. ఇన్సులిన్ అంటే ఒకటే రకమైన ఇంజెక్షన్. ఇన్సులిన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. కొందరికి రెగ్యులర్ ఇన్సులిన్స్ అంటారు, అంటే షార్ట్ యాక్టింగ్, అంటే ఇవ్వగానే తిన్న తర్వాత ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అలానే కొందరికి బేసల్ ఇన్సులిన్స్ అంటాం, అది 24 గంటల పాటు స్టడీగా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ కొందరికి మిక్స్డ్, అంటే ఈ రెండు కాంబినేషన్స్, రెగ్యులర్ ఇన్సులిన్ అండ్ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ రెండు కలిపి ఉంటాయి. అది యూజువల్గా రోజువారీగా, అంటే 12 గంటలు తిన్న తర్వాత కానీ ర్యాండమ్ లెవెల్స్ని కానీ ఫాస్టింగ్ లెవెల్స్ని కానీ కూడా కంట్రోల్ చేయడం చేస్తుంది. సో ఇలా కొందరు షుగర్ లెవెల్ వాళ్ళ ప్రొఫైల్ బట్టి, వాళ్ళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా, యాజ్ వెల్ యాజ్ పోస్ట్ పాండియల్ అంటే తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా, ఏమైనా ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్స్ లైక్ కిడ్నీ కానీ లివర్ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయా, వాళ్ళు ఒబేస్గా ఉన్నారు, లావుగా ఉన్నారా, అండ్ కార్డియాక్ మీద అంటే హార్ట్ మీద ఎటువంటి రిస్క్ ఉంది, ఇలా అన్ని ఫ్యాక్టర్స్ చూసి దాన్ని బట్టి మెడికేషన్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ చూసి సేఫ్గా మనం మెడికేషన్స్ పెట్టచ్చు. అండ్ చాలామంది సమస్యను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అవగాహన లేకపోవచ్చు, లేదంటే భయం కావచ్చు. ఎలాంటివి సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుందంటారు వాళ్ళు? మెయిన్గా మేము యాజ్ ఎ డాక్టర్గా చూసింది ఏంటంటే, ఈ మెయిన్గా ఇండియన్ సెటప్లో చాలామంది డయాబెటీస్ అనగానే భయపడిపోతారు. మీరు అన్నట్టు షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోయాయి, సో ఓన్లీ డైట్ అండ్ యాక్టివిటీతో మెయింటైన్ చేద్దాము, అది కూడా కంట్రోల్ కాకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాము. ఆర్ డెనియల్లో ఉంటారు, అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ అయితే ఏదో మొన్ననో చాలా ఎక్కువ తిన్నాను అందుకే షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి అనే అపోహలో ఉంటారు. ఇలాంటి కండిషన్స్ వల్ల మనకు చాలా ప్రమోదం ఫామ్ అవుతుంది. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వాళ్ళు 2-3 సంవత్సరాల తర్వాత రావడం జరుగుతుంది. అలా ఆ టైం కల్లా వాళ్ళకు కాంప్లికేషన్స్ ల్యాండ్ అవ్వడము, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడము, నరాల మీద ఎఫెక్ట్ పడడం, కంటి చూపు మందగించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. సో షుగర్స్ అప్పుడు కూడా కంట్రోల్ చేయొచ్చు డాక్టర్ దగ్గరికి వస్తే, కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో చెప్పగలిగింది ఏంటంటే, షుగర్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ కనిపించినా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు షుగర్ లెవెల్స్ మానిటర్ చేసి ఏ స్టేజ్లో ఉన్నారు, దానికి మెడిసిన్స్ అవసరమా లేదా, ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవసరమా, ఇలాంటివి చెప్పగలుగుతారు. సో దాంతో వాళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా జస్ట్ ఒక డిసార్డర్ లాగా ఉండిపోతుంది. అలాగే యశోదలో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు? ఇప్పుడు యశోద హాస్పిటల్స్లో మనకు ఈ మధ్య వచ్చిన ఎక్విప్మెంట్స్లో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనే సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయి. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అంటే ఒక చిప్ లాంటిది ఇన్సర్ట్ చేస్తారు మన హ్యాండ్కి లేకపోతే అబ్డామిన్. సో ఈ చిప్ ద్వారా మనము 24 గంటల పాటు షుగర్ మానిటర్ చేయొచ్చు. అలా వారం రోజులు 15 రోజులు మానిటర్ చేసి ఏ టైంలో మనకు షుగర్ ఫ్లక్చువేషన్స్ అయ్యాయి, షుగర్ పడిపోతుందా లేదా, మెడిసిన్స్ ఎలా పనిచేస్తున్నాయి, అండ్ ఈ ప్రొఫైల్ ద్వారా మనము లేటెస్ట్ అవైలబుల్ మెడికేషన్స్ పెట్టి దాని ద్వారా కంట్రోల్ చేసే సెటప్ ఉంది. అలానే మనకు డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, రెటినోపతి కానీ న్యూరోపతికి నర్వ్ కండక్షన్ స్టడీస్ కానీ, ఇలాంటి డిఫరెంట్ కాంప్లికేషన్స్ రిలేటెడ్ స్టడీస్ చేయడానికి కూడా ఈజీగా ఆస్కారం ఉంది. అండ్ చాలామందికి ఈ డయాబెటిక్ పేషెంట్స్ అందరూ లైఫ్ లాంగ్ కేర్ తీసుకోవాలి. కొంతమందికి చిన్న ఇంజ్యూర్ అయితే అక్కడ ఇన్ఫెక్షన్ కావడం, కొంతమందికి అయితే ఇంజ్యూర్ అయిన తర్వాతే వాళ్ళకి షుగర్ ఉందని నిర్ధారణకు రావడం కూడా చాలా చూస్తూ ఉంటాం. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మెయిన్గా డయాబెటీస్ వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ రావాలని లేదండి. కొందరికి 50 సంవత్సరాలు డయాబెటీస్ ఉన్నా కూడా వాళ్ళకు ఆ 50 సంవత్సరాలు కంట్రోల్ ఉంటే మీరు అన్నట్టు వూండ్ హీలింగ్ డిలే కావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ యూజువల్గా చూడం. కాకపోతే రెగ్యులర్గా షుగర్ మానిటరింగ్ చేసుకోకుండా అవే మెడికేషన్స్ మీద కంటిన్యూ చేస్తూ అండ్ మన కంట్రోల్ ఉంది, ఎటువంటి సిమ్టమ్స్ లేకపోవడం వల్ల మన కంట్రోల్ ఉంది అన్న అపోహనలో చాలామంది ఉంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే ఇంజురీ కాగానే ఆ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తే చాలా ఎక్కువ ఉంటాయి, దానివల్ల హీలింగ్ డిలే అవుతుంది. మన రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్, మెయిన్గా ఆర్టరీస్ అండ్ వీన్స్, దీంట్లో కొద్దిగా మార్పులు అవుతూ ఉంటాయి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల. వాటి వల్ల ఆ అవయానికి రక్తం సరఫరా సరిగ్గా లేక నరాలు ఇన్వాల్వ్ అయిపోయి న్యూరోపతి అంటే స్పర్శ లేకపోవడము, ఇలాంటి వాటి వల్ల లెగ్ ఇంజురీస్, లెగ్లో అల్సర్స్ ఫామ్ అవ్వడము, ఇంజురీస్ అయితే హీల్ కాకపోవడము, ఇలాంటి కామన్గా చూస్తాం.
సో ఇలా అయినప్పుడు అంటే యూజువల్గా మేమేం చేస్తుంటామంటే డయాబెటీస్ రెగ్యులర్గా ఫాలో అప్ వస్తున్నప్పుడు 3 monthsకి ఫాలో వస్తున్నప్పుడు మేము లెగ్ కూడా ఎగ్జామిన్ చేస్తాం. అక్కడ సర్క్యులేషన్ ఎలా ఉంది, పాల్పబుల్ ఉన్నాయా లేవా ఆర్టరీస్, యాజ్ వెల్ యాజ్ కలర్ డిస్కలరేషన్ ఏమైనా ఉందా, వాళ్ళకి ఇచ్చింగ్ వల్ల ఏమైనా అల్సర్స్ లాగా ఫామ్ అయ్యాయా. ఇవి రెగ్యులర్గా డయాబెటిక్ ఫుడ్ కేర్ మెజర్స్ తీసుకుంటే ఇలాంటి ఫుడ్తో వచ్చే అల్సర్స్ కానీ, డిస్కలరేషన్ కానీ, ఇచ్చింగ్ కానీ ఇలాంటి సమస్యలు తగ్గించే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో మీరు ఎలాంటి డయాబెటీస్ పేషెంట్స్ని చూడడం జరిగింది, వాళ్ళు ఏం చెబుతున్నారు? లాస్ట్ 5 years కంపేర్ చేస్తే ఈ 5 yearsలో డయాబెటిక్ పాపులేషన్ చాలా పెరిగింది. మెయిన్లీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే అనుకోవచ్చు జెనెటిక్ కాజెస్ కంటే. సో వాళ్ళకు అవగాహన కూడా పెరిగింది, మెయిన్లీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ త్రూ ఛానల్స్, ఎడ్యుకేషన్ త్రూ మౌత్ టాక్. బట్ దీనివల్ల రెగ్యులర్గా టెస్ట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా టెస్ట్ చేయడం వల్ల వాళ్ళ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ అనేది డిసైడ్ చేసి దాన్ని బట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది. కానీ చాలామంది యంగ్ ఏజ్లో పాపులేషన్లో డయాబెటీస్ డయాగ్నోజ్ అవ్వడం వల్ల వాళ్ళు డయాబెటీస్ మీద కంప్లీట్గా ఎర్లీ అవగాహన ఉండడం, బట్ లేట్ అంటే తర్వాత వచ్చే స్టేజెస్ ఏంటి డయాబెటీస్లో అనేది అవగాహన చాలా తక్కువ ఉంది. దానివల్ల ఏం చేస్తారంటే ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, డైట్ యాక్టివిటీ ఫాలో చేస్తారు, బట్ ఓన్లీ ఫర్ 2-3 months చేసి దాన్ని ఆపేస్తారు. రివర్స్ అవుతుంది అనుకునే అపోహలో ఉంటారు. మళ్ళీ చెక్ చేయడం కానీ, వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల దాన్ని ఫాలో చేయడం కానీ చేయరు. మళ్ళీ 1 year తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వచ్చో మళ్ళీ హెల్త్ చెకప్ చేయడం వల్లనో మళ్ళీ డయాగ్నోజ్ అయ్యి దాని ద్వారా కొన్ని కాంప్లికేషన్స్ ల్యాండ్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. జనరల్గా ఒక పేషెంట్కి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు అని కనుక డాక్టర్ సజెస్ట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో అంటే వాళ్ళు డైట్ పాటించి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే అక్కడితో ఆగే ఛాన్స్ ఉందా, లేదంటే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుందంటే? అది వాళ్ళు లైఫ్ స్టైల్ పాటించే పద్ధతి ప్రకారం. కొందరు 3 నెలలే విగరస్గా ఫాలో చేసి మళ్ళీ ఆపేస్తారు. అలా రెగ్యులర్గా ఫాలో చేస్తుంటే వచ్చే ఛాన్సెస్ తక్కువగానే ఉంటుంది. కానీ కొందరికి ఫ్యామిలీ హిస్టరీ కూడా దానికి తోడ్పడి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ అట్లీస్ట్ ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల వచ్చే డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ని కొన్ని సంవత్సరాల తరబడి మనము దాన్ని డయాబెటీస్ని డిలే చేస్తుంది. లైఫ్ స్టైల్ యాక్టివిటీ అనేది కొందరికి డయాబెటీస్ అని డయాగ్నోస్ కాగానే, ప్రీ డయాబెటీస్ అని డయాగ్నోస్ కాగానే విగరస్గా మొత్తం తిండి అంతా ఆపేయడము, విగరస్గా యాక్టివిటీ చేయడము ఇలాంటివి ఒక 1-2 months దాకా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారు. అది ఎలా అయిపోతుందంటే ఒక జైల్ లైఫ్ లాగా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఒక 2 months తర్వాత విరక్తి వచ్చేస్తుంది. విరక్తి వచ్చేసి మళ్ళీ అన్నీ ఆపేసి మళ్ళీ నార్మల్ కంటే ఎక్కువగా వెస్టర్న్ డైట్ మీద ఫాలో చేయడము ఇలాంటివి చేస్తుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇలా ప్రీ డయాబెటీస్ అనేది డయాగ్నోస్ అయినప్పుడు, డయాబెటీస్ అనేది డయాగ్నోస్ అయినప్పుడు ఒకటేసారి సడన్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా పద్ధతి ప్రకారం ప్రోగ్రామ్డ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ ఒక 6 నుంచి 4 వారాల పాటు టైం తీసుకొని స్లోగా మాడ్యులేట్ చేసుకుంటే వాళ్ళకు ఇది జీవితాంతం ఫాలో చేయడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది. అండ్ ఒక పేషెంట్ తనకి ఏ కంప్లైంట్ లేకపోయినా హెల్త్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి టెస్ట్లు రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉండాలంటారు? ఓకే, ఈ మధ్య మనము డయాబెటీస్ ఒకటే కాదండి, ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడము, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము, బరువు ఒబేసిటీ ఆర్ ప్రీ ఒబేసిటీ కావడము, అండ్ కొన్ని జెనెటిక్ కాజెస్ మనకి తెలియని కూడా మన బాడీలో ఉండడము ఇలాంటివి, దానివల్ల వచ్చే లక్షణాలు మనకు ఇమీడియట్గా తెలియకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మనం రెగ్యులర్గా యాన్యువల్ చెకప్స్ చేసుకోవడము చాలా బెటర్ అండి. ఈ యాన్యువల్ చెకప్స్లో మన హిమోగ్లోబిన్ లెవెల్స్ అంటే బ్లడ్ శాతం ఎంత ఉంది అనేది, బాడీలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉందా లేదా, అండ్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ గుడ్ కొలెస్ట్రాల్ కానీ ఎలా ఉన్నాయి, దాంతోపాటు మన అవయవాలు, లివర్ ఫంక్షన్స్, కిడ్నీ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ఎలా ఉంది, అండ్ మన దీంతో పాటు మన హార్ట్, కొందరికి ఈ మధ్య చూస్తున్నాం చాలామందికి సడన్గా యాక్టివిటీ చేస్తున్నప్పుడు హార్ట్ స్ట్రోక్స్ రావడం ఇలాంటివి చూస్తుంటాం. సో ముందే మనం హార్ట్ ఎవాల్యుయేషన్స్, ఈసీజీ కానీ థ్రెడ్మిల్ టెస్ట్ కానీ ఇలాంటివి చేస్తే మనకు ముందు వచ్చే రిస్క్ మనకు ముందే అవగాహన అవుతుంది. దానివల్ల మనకు దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. అండ్ చాలామందికి డయాబెటీస్ అంటే పూర్తిగా అవగాహన లేదు. డయాబెటీస్ అనగానే భయపడుతూ ఉంటారు, ఇదే ఫైనల్ స్టేజ్ అనుకుంటూ ఉంటారు చాలామంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ కోసం? డయాబెటీస్లో మెయిన్గా మీరు చెప్పిన దాంట్లో ఇన్సులిన్ అని ఒక వర్డ్ పేషెంట్ దగ్గర తీయగానే వాళ్ళు చాలా భయపడిపోతారు. ఇన్సులిన్ అనగానే నేను లాస్ట్ స్టేజ్కి వచ్చేసాను, నా లైఫ్ అయిపోయింది, ఇంజెక్షన్ మీద వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేను, ఇంట్లోనే ఉండిపోతాను, ఆర్ ఖర్చు ఎక్కువ అయిపోతుంది, ఇలా చాలా 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 అపోహలు ఉన్నాయండి. ఇప్పుడు నార్మల్ ఒక పర్సన్కి షుగర్ కంట్రోల్ కావాలి అంటే ఇన్సులిన్ అనేదే మెయిన్ థింగ్. ఇప్పుడు నాకు డయాబెటీస్ లేదు, బట్ నా బాడీలో షుగర్ కంట్రోల్ ఉండడానికి ఇన్సులిన్ అనేది హెల్ప్ చేస్తుంది. టాబ్లెట్స్ అనేవి ఆర్టిఫిషియల్ మెథడ్ ఆఫ్ రెడ్యూసింగ్ షుగర్స్, ఇన్సులిన్ అనేది నేచురల్ మెథడ్ ఆఫ్ రెడ్యూసింగ్ షుగర్. సో ఇన్సులిన్ అనేది బాడీకి మంచిదే, కానీ దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇన్సులిన్ అనేది టాబ్లెట్ ద్వారా దొరకదు కాబట్టి, ఆర్ ఓరల్ ఫామ్లో అబ్జార్ప్షన్ ఉండదు కాబట్టి మనము ఇంజెక్టబుల్గా తీసుకోవడం చూస్తుంటాం.
అండ్ ఇన్సులిన్లో కూడా డిఫరెంట్ మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దట్ పంప్స్ లాగా పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా మనము రోజు ప్రిక్ చేసుకోవడము, ఆ నీడిల్ ద్వారా వచ్చే భయాన్ని తగ్గించుకోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ డాక్టర్. డయాబెటీస్కి సంబంధించి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.